నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13 జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏకంగా 26 జిల్లాలు చేశాడు. అయితే ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు లేదా పరిపాలనా విభాగాలకు సంబంధించి అనేక వ్యవస్థలు ఈ యొక్క జిల్లాల్లో పునర్వ్యవస్థీకరణ చేయడం వల్ల అత్యంత చురుకుగా ప్రజలకు చొచ్చుకొని పోవచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తామని చెప్పి మభ్యపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాజకీయం కోసమే ఆ యొక్క బౌండరీస్ ఏవైతే ఉంటాయో జిల్లాల వారీగా బౌండరీస్ మార్పులు చేర్పులు చేసి కొన్ని యొక్క జిల్లాల్లో ఆయనకి ఇష్టమైనటువంటి నియోజకవర్గాల్ని ఆ జిల్లాలకి తగిలించడము, ఆయనకి ఇష్టంగా ఆయనకి ఎప్పుడు సపోర్ట్గా ఉండేటువంటి కొంతమంది నాయకులు ఏదైతే నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తారో ఆ నియోజకవర్గాలని ఆ జిల్లా కేంద్రాలుగా చేయడము, ఇలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగింది. దానికి మచ్చుకు ఉదాహరణ ఏదైనా ఉండదంటే రాయచోటి అనేటువంటి నియోజకవర్గం. ఇప్పుడు రాయచోటి అనేటువంటి పేరు ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కుంపటి ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఆ సెగ ఎక్కడ ఆగనంటే ఆగలేదు. ఈ భారం అంతా ఎవరిపైన పడుతుంది? ఇప్పుడు సహజంగా ఏ ప్రభుత్వం అయితే పరిపాలిస్తూ ఉంటుందో ఆ ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది. గత ప్రభుత్వం తాలూకు బాధలు ఏదైతే వాళ్ళు అప్పులు చేసిపోయి ఉంటారో ఈ యొక్క ప్రతి ఒక్క కార్యక్రమం ఈ ప్రభుత్వం పైన భారం పడుతుంది అనమాట. ఈ క్రమంలో ఈ రాయచోటి నియోజకవర్గం గురించి నేను ఎందుకు చెప్పానంటే నిన్న నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో క్యాబినెట్ అంటూ మీటింగ్ జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్ సమయంలో ఎవరైతే ఆర్టీసీ మినిస్టర్గా ఉన్నారో రాంప్రసాద్ రెడ్డి గారు ఆయన కన్నీటి పర్యంతం అయినారనమాట. ఆయన రాయచోటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన మంత్రిగా ఉన్నారు. అక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆలోచన చేసి అక్కడ గడికోట శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గెలుస్తాడు కదా, అది పక్కా డిసైడ్ చేసేద్దామని చెప్పి ఏదో మభ్య పెడదామని చెప్పి రాయచోటి నియోజకవర్గానికి ఆయన జిల్లా కేంద్రంగా చేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కుయుక్తులు, కుతంత్రాలు, కుట్రలు తెలిసినటువంటి విఘ్నులైనటువంటి రాయచోటి నియోజకవర్గం ప్రజలు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అభ్యర్థి అయినటువంటి గడికోట శ్రీకాంత్ రెడ్డిని గొల్లగా ఓడిపించేశారు. ఏది ఏమైనా అక్కడ అదే ప్లేస్లో బలమైన నాయకుడు గెలిచినటువంటి ఎవరైతే రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారో ఇవాళ మంత్రివర్గంలోకి ప్రభుత్వం అంటూ తీసుకునింది. ఈ క్రమంలో ఏదేమైనా గతంలో ప్రజలు కొన్ని వాటికి అలవాటు పడిపోయింటారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత ఉదాసీనతగా ఎట్టబడితే అట్లా ఇక్కడ సహజంగా ఒక నియోజకవర్గం పరిధిలో ఏదైతే ఒక ఏరియా ఉంటుందో ఈ ఏరియాని తీసుకొని పోయి 100 కిలోమీటర్ల ఆవతలు ఉన్నటువంటి వేరే యొక్క జిల్లా కేంద్రంలో కలపడము, ఇలాంటి 10ల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినాడు అనేది మన కళ్ళెదుటినటువంటి వాస్తవాలు. అయితే ఇటువంటి బాధలకి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతామని చెప్పి ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన గతంలోనే ఎలక్షన్ హామీల్లో భాగంగా ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఖచ్చితంగా చేస్తాను, శాస్త్రీయంగా చేస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా దఫాలుగా అక్కడ త్రిసభ్య కమిటీ కావచ్చు, లేకుండా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ప్రభుత్వంలోని ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం కావచ్చు, వీళ్ళందరూ ఆయా జిల్లాల వారీగా, ఆయా తాలూకాల వారీగా, ఆ యొక్క జిల్లా కేంద్రాల వారీగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభిప్రాయం మేరకు అన్నీ తెలుసుకొని పరిగణలోకి తీసుకొని ఈ ప్రభుత్వానికి ఆ నివేదిక ఇవ్వడం అంటూ జరిగింది. ఆ నివేదిక ఆధారంగా కొత్త జిల్లాలకు ప్రతిపాదన అంటూ నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలోకి తీసుకొని ఆయన గతంలో ఉన్నటువంటి 26 జిల్లాల నుంచి 28 జిల్లాలకైతే ఈ సంఖ్యను పెంచడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే తిరుపతి జిల్లాలోకి రైల్వే కోడూరు, అదేవిధంగా వైఎస్ఆర్ కడపలోకి రాజంపేట. ఎప్పుడు రైల్వే కోడూరు, రాజంపేట అనేటువంటి నియోజకవర్గాలు అవిభక్త కవల్లాగా కలిసే ఉంటాయి. అందుకేనేమో గతంలో అన్నమయ్య జిల్లాగా అటు రాజంపేటని, రాయచోటిని, అదేవిధంగా మదనపల్లిని ఇది కలిపి, అంటే మదనపల్లి అనేది ఖచ్చితంగా జిల్లా కేంద్రంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉండాలి. అలా కాకుండా ఈ మదనపల్లి, రాయచోటిని ఇవన్నీ కలిపి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కుక్కలు జింపిని ఇస్తర్లాగా చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే తిరుపతి జిల్లాలోకి, అంటే తిరుపతికి అత్యంత సమీపంగా ఉండేటువంటి రైల్వే కోడూరు నియోజకవర్గం ఏదైతే ఉండదో ఆ నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపడము, అదేవిధంగా కడపకి అత్యంత సమీపంగా ఉండేటువంటి రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లా పరిధిలోకి కలపడం అంటూ జరిగింది. ఈ క్రమంలో ఆయన తీసుకొచ్చినటువంటి కొత్త మార్పు ఏంటంటే మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేసి రాయచోటిని తీసుకుని పోయి మదనపల్లిలో కలపడం అనేది నిజంగా శాస్త్రీయంగా అద్భుతంగా జరిగిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అదేవిధంగా కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు, 1 మండలం, పలు రెవెన్యూ డివిజన్లలో మార్పులు చేర్పులు, మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర, 31న తుది నోటిఫికేషన్, జనవరి 1 నుంచి పరిపాలన. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఇది ఒకసారి గమనిస్తే అన్నమయ్య జిల్లా కేంద్రంగా మారిన మదనపల్లె, కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్ర అయితే వేసింది. ఇంకా అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూనే జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చే ప్రతిపాదన
పచ్చ జెండా ఊపింది ప్రభుత్వం. అదేవిధంగా ప్రస్తుతం ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాలోకి, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలోకి కలపాలని నిర్ణయం తీసుకునింది. రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలోనే ఉంటుంది. అదేవిధంగా సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం జిల్లాల పునర్విభజనపై విస్తృతంగా చర్చించి ఆమోదం తెలిపింది. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుతో పాటు కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని 2గా విభజించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరును వాసవి పెనుగొండగా మార్చనున్నారు. అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలోని 3 మండలాల్ని శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాలో కలిపారు. ఇంకా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి, కందుకూరు, బాపట్ల నుంచి అద్దంకి నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో అయితే కలవనున్నాయి. కొత్తగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలతో పాటు పలు చోట్ల మార్పులు చేర్పులపై ఈ నెల 31న తుది నోటిఫికేషన్ అయితే జారీ కానుంది. ఇంకా జనవరి 1 నుంచి పాలన ప్రారంభం అవుతుందని. మొత్తంగా రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య ప్రస్తుతం 26 నుంచి 8కి అయితే పెరిగింది. ఇంకా కొత్త జిల్లాలు వచ్చి చూడండి, రంపచోడవరం కేంద్రంగా పోలవరం 12 మండలాలు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్ 8, చింతూరు రెవెన్యూ డివిజన్ 4 మండలాలు. అదేవిధంగా మార్కాపురంకి సంబంధించి ఏకంగా 21 మండలాలు, మార్కాపురం రెవెన్యూ డివిజన్ 15 మండలాలు, కనిగిరి నుంచి 6 మండలాలు. ఇంకా కొత్తగా రెవెన్యూ డివిజన్లు వచ్చి అడ్డురోడ్డు జంక్షన్, అనకాపల్లి జిల్లా, ఏదైతే మార్పులు చేర్పులు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన్నారు. ఇంకా వైఎస్ఆర్ కడప జిల్లాలోకి ఏమేమి వస్తున్నాయంటే నందలూరు, రాజంపేట, వీరబల్లి, సుండుపల్లి మండలాలతో కూడిన రాజంపేట రెవెన్యూ డివిజన్ కడప జిల్లాలోకి అయితే రానుంది. ఇన్నాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు ఉన్నాయో ఆయన కావాలని రాయచోటిని ప్రత్యేకంగా జిల్లా కేంద్రంగా పెట్టడం, తద్వారా రాజంపేటలోను, అదేవిధంగా ఎక్కడ బై డిఫాల్ట్గా రాజంపేటని జిల్లా కేంద్రంగా మారుస్తారనేటువంటి ఆ బాధతోనూ రాయచోటి వాసులు ఇన్నాళ్ళు ఉద్యమాలు చేశారు. ఇవన్నీ కాదని చెప్పి ఏదైతే సయోధ్య మార్గంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రాజంపేట నుంచి కడపకి, అదేవిధంగా రాయచోటి నుంచి మదనపల్లి అన్నమయ్య జిల్లా కేంద్రానికి సంబంధించి ఆయన మార్చడం జరిగింది. దీనికి సంబంధించి అన్నమయ్య జిల్లాలో అయితే రాయచోటి, సంబెపల్లి, చిన్నమాండ్యం, గాలివీడు, లకిరెడ్డిపల్లి, రామాపురం మండలాలతో కూడిన రాయచోటి రెవెన్యూ డివిజన్ మదనపల్లి కేంద్రంగా ఏర్పాటయ్యే అన్నమయ్య జిల్లాలోనే ఉంటుంది. ఇంకా తిరుపతి రెవెన్యూ డివిజన్లోకి వచ్చి ఏమేమి వస్తాయంటే రైల్వే కోట నియోజకవర్గం తిరుపతి జిల్లాలోకి అయితే చేరుతోంది. ఆ నియోజకవర్గంలోని కోడూరు, పెనగలూరు, చిట్వేల్, పుల్లంపేట, ఓబులార్పల్లె మండలాలు తిరుపతి రెవెన్యూ డివిజన్లో విలీనం కానున్నాయి. దీనికి సంబంధించి మొత్తం 17 జిల్లాల్లో మార్పులు చేర్పులు. ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అశాస్త్రీయంగా చేశారో ప్రతిదాన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఇలా కాదు, ఏ విధంగా అయితే ఇప్పుడు రాయచోటులో కన్నా జిల్లా కేంద్రంగానే ఉంటే ప్రతి ఒక్క సబ్ కలెక్టర్ ఆఫీసు ప్రతి ఒక్కటి రాజంపేటలో ఉన్నాయి. ఉంటే ఎక్కడ ఉండాలి కానీ రాయచోటికి పోయి ఏ విధంగా ప్రతి ఒక్క పని చేసుకోగలుగుతారు? కోర్టు కూడా రాజంపేటలో ఉంది. రాయచోటికి పోయి ఎక్కడ పనులు చేసుకోగలుగుతారు? ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఏం చేశాడంటే ఎక్కడో 100 కిలోమీటర్ల అవతల అక్కడ కోర్టు ఉండదు, కనీసం సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉండదు, పోలీస్ స్టేషన్గా ఉండదు. అటువంటి చోట్లని ఆయన గతంలో జిల్లా కేంద్రాలుగా మార్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవన్నీ కాదని చెప్పి శాస్త్రీయంగా ప్రతి ఒక్కరికి ఏదైతే సయోధ్యగా ఉంటుందో, మధ్య మార్గంగా ఉంటుందో వాటిల్ని నారా చంద్రబాబు నాయుడు గారు పరిగణలోకి తీసుకొని వాటిని జిల్లా కేంద్రాలుగా మార్చి అక్కడ అడపాడప దూరంగా ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలను తీసుకొచ్చి అక్కడ దానికి ఏదైతే జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉంటుందో ఆ జిల్లా కేంద్రాల పరిధిలో కలపడం జరిగింది. ఈ విధంగా ఏకంగా 28 జిల్లాలు అయితే నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన చేయడం జరిగిందని మనం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఈ 31వ తారీఖున లాస్ట్ డేటు, 31వ తారీఖుతో పాటు 1వ తారీఖున నోటిఫికేషన్ అంటూ రిలీజ్ చేస్తారు. ఆ 1వ తారీఖు నుంచి అయితే పరిపాలనలు అయితే గాడిలో పడుతుంది. ప్రతి ఒక్క ఒక్క ఆఫీసు ఎక్కడ ఉండాలనేది ఒక విషయాన్ని ఈ 2 రోజుల్లో సెటిలైట్ చేసుకొని ప్రభుత్వం ముందుకెళ్తాదని అయితే మనకైతే అర్థమవుతున్నటువంటి విషయం. ధన్యవాదాలు.